యాగ్రాజ్ కుంభమేళాలో ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మోనాలిసా భోస్లే పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె భద్రతకు సంబంధించిన న్యాయపరమైన పరిణామాల కారణంగా చర్చనీయాంశంగా మారింది. మోనాలిసా భద్రత విషయంలో కేరళ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా భోస్లే ఈ ఏడాది ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా సందర్భంగా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో రాత్రికి రాత్రే ఆమె పేరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కూడా ఆమె వ్యక్తిగత జీవితం, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాలపై తరచూ వార్తలు వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో మోనాలిసా భోస్లే ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. కేరళలో జరిగిన ఈ మతాంతర వివాహం అనంతరం ఇద్దరు కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ వివాహం తర్వాత అనూహ్యంగా వివాదాలు మొదలయ్యాయి. మోనాలిసా ఇంకా మైనర్ అని, ఆమెను మోసం చేసి తీసుకెళ్లి వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ ఆమె తండ్రి మధ్యప్రదేశ్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఫర్మాన్ ఖాన్ పై అపహరణకు సంబంధించిన కేసుతో పాటు చిన్నారుల రక్షణకు ఉద్దేశించిన ప్రత్యేక చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు కావడంతో ఫర్మాన్ ఖాన్ అరెస్టు అయ్యే అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఫర్మాన్ ఖాన్, మోనాలిసా ఇద్దరు కలిసి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తమ వివాహాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని, మధ్యప్రదేశ్లో ఉంటే తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని దంపతులు కోర్టుకు వివరించారు. తమపై నమోదైన కేసుల నేపథ్యంలో తక్షణ రక్షణ అవసరమని, అలాగే అరెస్టు నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు పరిస్థితుల తీవ్రతను పరిశీలించింది. విచారణ సందర్భంగా యువతి భద్రత అత్యంత ముఖ్యమని భావించిన న్యాయస్థానం ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మోనాలిసా ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అవసరమైతే పోలీస్ రక్షణ కూడా కల్పించాలని సూచించింది. తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈ కేసులో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం మోనాలిసా వయసుపై ఆమె మైనర్ అని తల్లిదండ్రులు పదే పదే ఆరోపిస్తున్నారు. మరోవైపు మోనాలిసా మాత్రం తాను చట్టపరంగా మేజర్నని చెబుతోంది. ఈ అంశంపై ఇప్పటికే కేరళ హైకోర్టులోని మరో ధర్మాసనం కూడా విచారణ జరిపింది. ఆ సమయంలో కోర్టు ముందు సమర్పించిన పలు ధృవీకరణ పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం ప్రాథమికంగా ఆమె మేజర్గా కనిపిస్తోందని అభిప్రాయపడింది.